హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ జీనియస్ జంక్షన్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మనం అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ అరిథమెటిక్ వచ్చి ఉండాలి అని చాలామంది అంటారు. సో ఈరోజు అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లోని ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇదే మోస్ట్ ఆఫ్ ద స్కోరింగ్ పార్ట్ అని చెప్తే అవ్వచ్చు. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎగ్జామ్లోని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్లోనంటే లెటర్స్ లాంటివి ఇస్తారు. ఆ లెటర్ ఒక మీనింగ్ అనేది ఇదని చెప్పి ఇస్తారు. సో వాటి మధ్యలో ఉన్న మెసేజ్ మనం అర్థం చేసుకుంటే దాన్ని డీకోడ్ చేయడం అని చెప్తాము. సో ఇప్పుడు ఏంటది అని తెలుసుకోవాలంటే లెటర్స్లో మ్యాక్సిమంగా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ తెలియాలంటే మనకి ఆల్ఫాబెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఉండాలి. అండ్ ఎలాగో మనకి ఆల్ఫాబెట్స్ వచ్చు కాబట్టి ఆల్ఫాబెట్స్ ఒక ప్లేస్ వాల్యూ ఇంకా ఆపోజిట్ లెటర్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ప్లేస్ వాల్యూ అండ్ ఆపోజిట్ లెటర్ అంటే ఏంటి? ప్లేస్ వాల్యూ అంటే యాజ్ వి నో మనకి ఏదైనా ఎగ్జామ్లోని 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. అంటే ఈ 4 ఆప్షన్స్ బట్టి మనకి ఏబిసిడి ఒక ప్లేస్ వాల్యూ అని తెలిసింది. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఈ అంటే 5 అని కూడా మనకి చాలా బాగా గుర్తుండిపోద్ది. నెక్స్ట్ నుంచి ఎలా గుర్తు పెట్టుకోవాలి దానికోసం ఒక చిన్న ట్రిక్ చెప్తారు. సో ఫస్ట్ ఈ వరకు గుర్తున్న తర్వాత ఎఫ్ నుంచి చూస్తే ఎఫ్ అంటే ఏంటి? ఫిక్స్ అంటే 6, ఫిక్స్ అంటే 6. ఓకే, ఎఫ్ అనేది గుర్తుంది. ఇప్పుడు నెక్స్ట్ G7. చాలామంది జాగ్రఫీ చదువుతున్నప్పుడు వాటికి ఐడియా ఉంటుంది G7 సమ్మిట్ అనో లేకపోతే G7 ప్లానింగ్ అనో లేకపోతే సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. కాబట్టి G7 అని గుర్తుపెట్టుకోండి. ఇంకా హెచ్ కేసు వస్తే హెచ్కి పైన ఒక గీత హెచ్ కింద ఒక గీత పెడితే హెచ్ అనేది 8 అయిపోతుంది. కాబట్టి H8 కూడా గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఎవరైనా మనకి ఏమైనా చెప్తే మనం ఏం చెప్తాం? నాకు తెలుసులే అంటాం. అదే ఇంగ్లీష్లో ఏమంటాము? ఐ నో అని మనం హిందీలో అంటాము. సో ఐ నో, ఐ అంటే 9, ఇది కూడా గుర్తుండిపోయింది. ఇంకా జేకే అంటారా? జేకే అంటే మ్యాక్సిమంగా మనకి జమ్మూ కాశ్మీర్లో రోజుకి ఒక 10-11 మెంబర్స్ చనిపోతున్నారు. సో ఇలా గుర్తుపెట్టుకోండి, జేకే 10-11 అనుకొని. సో ఎల్ అంటే లవ్. ఈ మధ్యన అయితే లవ్ అంటే 12 ఇయర్స్ పిల్లల నుంచి వస్తున్నాం మనము. సో ఈ మధ్యన లవ్ 12 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోతుంది అనుకుని చెప్పొచ్చు. సో ఎల్ అంటే 12. 13. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 13 అంటే హిందీలో తేరా అనుకొని చెప్తాము. సో ఇప్పుడు మేరా తేరా. సో ఎం అంటే 13, అది అలా గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే నవంబర్లో ఇంపార్టెంట్ డేట్ ఏంటి? November 14, చాచా నెహ్రూ బర్త్డే. మనం చిల్డ్రన్స్ డే అని జరుపుకుంటాము. సో N14, November 14 అనుకుని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న స్టోరీలో గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నీకు 15 ఇయర్సా అంటే అప్పుడు పి అంటది అనమాట. లేదు నాకు 16 ఇయర్స్ అంటది. అప్పుడు అలాగైతే మా క్వీన్ 17 ఇయర్స్ అనుకొని చెప్తారు. అయితే మీ క్వీన్ 17 ఇయర్స్ అయితే ఏంటి? మా రాజుగారు 18 ఇయర్స్ అయితే. కానీ ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది, SC/ST కదా అనుకోనంటే అప్పుడు ఏంటి ఇంకా నువ్వు 1920లో ఉన్నట్టు మాట్లాడుతున్నావు. కానీ దీనికన్నా మెయిన్ ప్రాబ్లం అవుతుంది, వీళ్ళిద్దరూ అండర్ 21 కదా అనుకొని చెప్పినప్పుడు సరే దేనిది వద్దు, ఫైనలీ మనం డిసైడ్ చేద్దామా 22నా అనుకుని మ్యారేజ్ అనుకుంటారు. సో నెక్స్ట్ వెడ్డింగ్ డే అనేది డిసైడ్ చేస్తారు 23. పంతుల్ని పిలిచి చూపించినప్పుడు లేదు 23న ముహూర్తం లేదు అని చెప్పేసి రాంగ్ అంటే ఎక్స్ 24న క్యాన్సిల్ చేసి పెళ్ళంది 25లో చెప్తారు. అంటే పెళ్ళంది 25లో జరుగుతుంది. లాస్ట్కి బాయ్ అంటే వై కాబట్టి 25న విదాయి అంటే సెండ్ ఆఫ్. జెడ్ అంది 26. ఇలా గుర్తుపెట్టుకుంటే వీటన్నిటి యొక్క ప్లేస్ వాల్యూ మనకి గుర్తుండిపోయినట్టే. అర్థమైంది కదా ఎలా చేసామో? సో ఓకే, ప్లేస్ వాల్యూ గుర్తుండిపోతే దీనికన్నా ఈజీ ట్రిక్ మీకు ఇంకేదైనా ఫైండ్ అయితే మీరు అలా గుర్తుపెట్టుకోండి. కానీ ప్లేస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్ గురించి చూద్దామా.
సో ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఎంత ఇంపార్టెన్సో ఆపోజిట్ లెటర్ కూడా అంతే ఇంపార్టెన్స్. ఆపోజిట్ లెటర్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక సిరీస్లో రాస్తున్నాను. ఏంటి, ఏ కింద జెడ్, బి కింద వై. ఎందుకంటే 26 లెటర్స్ మనకి టోటల్గా ఉన్నాయి. 26/2 చేస్తే అంత 13. 13కి 13 ఆపోజిట్లో ఉంటాయి అనుకొని వీటన్నిటిని మనం ఒక సర్కిల్ లాగా ఊహించుకుంటాము. అప్పుడు దేని ఒక ఆపోజిట్ ఏదవుతుందో అది మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఈ ట్రిక్ ఫాలో అయ్యి మనం సాల్వ్ చేయగలం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను అన్నిటికీ ఆపోజిట్ లెటర్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక చిన్న స్టోరీలో గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఏ జెడ్, ఆజాద్, బివై. ఆజాద్ ఒక బాయ్, ఒక కుర్రోడు. క్రాక్స్ చాలామందికి ఐడియా ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ కుర్కురే లాంటిది. క్రాక్స్తో పాటు మౌంటైన్ డ్యూ తిని ఈవినింగ్లో ఒక మూవీ చూడడానికి వెళ్ళాడు. ఆ మూవీ పేరేంటి, ఫాల్తూ. ఆ ఫాల్తూ మూవీ ఎలాగుందంట, గ్రేట్, చాలా బాగుంది. అయితే ఇంటికి వచ్చాడు, ఏదైనా మూవీకి వెళ్ళి ఇంటికి రావాలి కదా. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ డాడీ గారు ఏమన్నారంటే, నువ్వు ఇంకా హై స్కూల్ అనుకున్నావా, హై స్కూల్ అనుకున్నావా, ఇంటర్కి వచ్చావు, నువ్వు బాగా చదివితే జైపూర్ క్వీన్తో పెళ్లి చేద్దాం అనుకున్నాను అనుకొని వాళ్ళ నాన్నగారు చెప్తారు. అప్పుడంటే ఈ ఆజాద్ అని కుర్రాడు ఏం చెప్తాడు, సరే నాన్నగారు, నేనైతే అప్పుడు ఆ పెళ్లి టైం అప్పుడు కుర్తా పైజామా వేసుకుంటాను అనుకుని అంటాడు. అయితే కుర్తా పైజామా వేసుకుంటానని చెప్పిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఓకే అంటారు. ఒకసారి జైపూర్ క్వీన్ ఫోటో చూపించండి అనుకొని వాళ్ళ నాన్నగారిని అడిగినప్పుడు వాళ్ళ నాన్నగారు చూపిస్తే అప్పుడు వాడికి లవ్ అయిపోద్ది, లవ్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడే చూసావు కదా, అప్పుడే లవ్ అయిపోయిందా అంటే, నాన్నగారు మెన్ విల్ బీ మెన్ అనుకొని డైలాగ్ వదులుతాడంట. సో ఇలా ఈ స్టోరీ పట్టి మీరు ఈ ఆపోజిట్ లెటర్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా డౌట్ఫుల్గా లేకపోతే అర్థం కానట్టు అనిపిస్తే మళ్ళీ వీడియోని రివైండ్ చేసుకుని చూడండి. అండ్ తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి నా ట్రిక్ ఎలా ఉందో. ఇంకా దీనికన్నా ఏదైనా ఈజీ ట్రిక్ మీకు ఏమైనా దొరికితే జస్ట్ డూ ఫాలో ఇట్. అండ్ ప్లీజ్ డూ లైక్ అవర్ video. And if you want like these content videos, then do just subscribe our channel. Stay tuned and don't forget to share it to your friends. Until then, bye bye.